నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు. అరే అధికారంలో ఉన్నోని నువ్వుగా నిన్నెట్లా బెదిరిస్తారు ఢిల్లీ వల్ల వీళ్ళు? నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు. ఢిల్లీ పోలీసులను బీజేపీ తన ఆధీనంలో ఉంచుకున్నది. నీకు విషయం బట్టి విక్రమార్క గారు, మీరు డిప్యూటీ సీఎం, మీకు తెలివి ఉండి మాట్లాడతానులా, తెలివి లేక మాట్లాడతానులా? ఢిల్లీ పోలీసులు ఎవరు చెప్తుంటారు? కేంద్రం చెప్తూనే వింటారు. మరి ఒకనాడు మీ చేతిలో గట్టినే ఉండే కదా ఢిల్లీ. అక్కడ ముఖ్యమంత్రి ఉన్నా ఢిల్లీ పోలీసులు కేంద్రం చెప్తూనే వింటది. అది సహజమే. వాళ్ళు ఢిల్లీ ఎవరు కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రి, మీ మంత్రి ఉంటే మీ మంత్రి. అక్కడ ముఖ్యమంత్రి నడవది పోలీసుల మీద అధికారం. కేంద్రంలో ఎవడు ఉంటే గావాడు చెప్తేనే వింటారు ఢిల్లీ పోలీసులు. కాబట్టి సహజంగానే బీజేపీ చెప్తేనే వింటారు వాళ్ళు. దీంట్లో కొత్తగా నువ్వేమున్నది కనిపెట్టింది? సీఎంను కూడా ఢిల్లీకి రమ్మంటున్నారు, అనకపోతే తూకుంటారా? భలే ఉన్నావు. అంటే నేరం ఎవరు చేసినా పిలుస్తారు. సీఎంను ఢిల్లీకి రమ్మంటానంటే మరి సీఎం ఇంట్లోకి వెళ్ళో లేకపోతే గాంధీ భవన్కి వెళ్ళో ఫేక్ వీడియోలు తయారు చేసి జనంలోకి ఇచ్చిపెట్టిందని ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ వచ్చినప్పుడు దానికి వివరణ ఇవ్వడానికి ఆ గాంధీ భవన్ హెడ్ ఎవరు? పిసిసి అధ్యక్షుడు కదా. పిసిసి అధ్యక్షుడు ఎవరు? ముఖ్యమంత్రి గారు కదా. ఇప్పుడు మరి ఆయనను పిలవకపోతే ఎవరు పిలుస్తారు? నిన్ను పిలుస్తారా? మరి ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ? రిజర్వేషన్లను కాపాడుకునేందుకు రాహుల్ కృషి. నీకు ఏమాత్రం సిగ్గులేదయా బట్టి విక్రమార్క గారు? రిజర్వేషన్లు తీసేవయ్యా. రిజర్వేషన్లు ఎవరికి కావాలి? రిజర్వేషన్ వల్ల నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు కావచ్చు, కానీ నువ్వే 40-50 సంవత్సరాల రాజకీయంలో ఉంటావు, కానీ కింది స్థాయిలో ఎవరైనా నీ స్థాయికి వచ్చిండా? రిజర్వేషన్లు అని ఏదో 1-2% ఇట్లా ఇసిరేసి చేతులు దులుపుకుంటా అంటే ఏందా? రిజర్వేషన్ల వల్లనే మా బతుకులు ఏమైనా బాగుపడాయా? రిజర్వేషన్లు కాదు కాపాడేది. చలో సగం సీట్లు ఇవ్వమని బీసీలకు పార్లమెంట్లా, సగం సీట్లు ఇవ్వమని బీసీలకు అసెంబ్లీలా, ఎస్సీలకు సీట్లు పెంచమను, ఎస్టీలకు సీట్లు పెంచమను. రాహుల్ గాంధీ ఎట్లా అర్హుడు ప్రధానికి? 1 కోటి మంది కూడా లేని రాహుల్ గాంధీ ఎట్లా అర్హుడు ప్రధానికి? 1 కోటి మంది కూడా లేని మోడీ ఎట్లా అర్హుడు ప్రధానికి? గాది మాట్లాడు. అక్కర్రాని రిజర్వేషన్ల గురించి మాట్లాడతావు. ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్లు తీసుకురా నీకు దమ్ముంటే. ప్రైవేట్ సెక్టర్ కావాలి రిజర్వేషన్లు, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో కాదు. బీజేపీ బీఆర్ఎస్ ముసుగు దొరికిపోయింది. అసలు ముసుగే మీ దొరికిపోయింది. బడే బాయ్ అని, గుజరాత్ మోడల్ అని మీ సీఎం మాట్లాడుతున్న మాటలను బట్టే ప్రజలకు అర్థమైపోయింది మీరు వాళ్ళిద్దరూ లోపేకర ఒప్పందంలో ఉన్నారని. ఆ 2 పార్టీలు ఒక్కటే, మీ 2 పార్టీలు ఒక్కటే బాబు. రూపం వేరు, మీది పేర్లు వేరు, కానీ బీజేపీ కాంగ్రెస్ జీన్స్ ఒక్కటే. ఒకడేమో కులవాదం, ఒకడేమో మతవాదం. మీ జీన్స్ ఒక్కటే, మీ రూపాలు వేరు, మీ పేర్లు వేరు, గంతే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు, పూర్తి కాలం పవర్లో ఉంటాం అంటే భయపడతాను అన్నట్టే అర్థం. అంటే భయపడతాను అన్నట్టే. ఎవరి తరం కాదంటేనే ఎవరో గుళగొట్టబోతాను అనేది భయంలో ఉన్నారు. భయం వచ్చింది వీళ్ళకి. బట్టి విక్రమార్కకు భయం వచ్చింది, రేవంత్ రెడ్డికి భయం వచ్చింది. పోతుంది, మీకు మీరే ఊసిపోతారు. మీరు ఇంకో 5 నెలలు గిట్లనే ఉంటే సంవత్సరం లోపల మీ ప్రభుత్వం పడిపోతుంది. ప్రజలలో అట్లున్నది వ్యతిరేకత, ప్రజలలో అట్లున్నది కోపం. 5 నెలలకే అంగడి చేసింది కాబట్టి మీరు అక్కర్లేదనే కాడికి వచ్చింది. ఇక్కడి వనరులు సంపదను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పంచుతామని వెళ్ళడి నయం, ఇంకా సంతోషం. ఇక్కడ పంచుడు కాదు, ఢిల్లీకి పంచుతాను. మీరు మూటలు మోసుకపోయేదేమో సోనియా గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి. ఇక్కడి సంపాదన అంతా తరలిచ్చేది ఢిల్లీకి. పైగా మనకు పంచుతాడు అట సంపద. ఏడ పంచినవా? రైతు భరోసా వేసినావా? 500 బోనస్ వేసినావా? 500కే గ్యాస్ ఇస్తున్నావా? 500 గ్యాస్ వేయలే కదా, నేను వేసి చూపించినాం కదా. 833 రూపాయలు పడుతుంది గ్యాస్కి. ఇక బోనస్ రాలే రైతులకు. రైతు రుణమాఫీ కాలే. కానీ ఇక్కడి నెల 1000 కోట్లు 2000 కోట్లు మాత్రం అక్కడ రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ముడుతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో ఉన్నది. ఆయన మొన్న మహేశ్వర్ రెడ్డి గదే అన్నాడు కదా. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఏమంటాడు? 40,000 కోట్ల రూపాయలను ఢిల్లీకి తరలిస్తారు వీళ్ళు అంటాను. దాన్ని బట్టి మరి మీరు చెప్పాలి సమాధానం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి పోతానే ఏంది అనేది.